ప్రశాంతమైన వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు. గత 5 ఏళ్లలో పాకిస్తాన్ బోర్డర్ను తలపించేలా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు. ప్రజాప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సాధారణ జనజీవనం. ఔరా ఎంత మార్పు అంటూ ప్రజల్లో విస్తృతమైన చర్చ. అక్కడ నిజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా? అందులోనూ బడ్జెట్ సమావేశాలా? అసలు హడావుడే లేదేంటి? బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అటుగా వెళ్తున్న సామాన్య ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు గుర్తు చేసుకుంటూ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 5 ఏళ్ల రాక్షస పాలనలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు పాకిస్తాన్ బోర్డర్ను తలపించాయి. జగన్ జమానాలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో రోడ్లపై నర మానవుడు కనిపించడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. అసెంబ్లీకి దాదాపు 20 కిలోమీటర్ల ముందు నుండే ఆంక్షల వలయం ప్రారంభమయ్యేది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తాడేపల్లి నివాసం పరిసర ప్రాంతాల్లోనూ, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమల్లో ఉండేది. రోడ్లపై బ్యారికేడ్లు, వేల మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ టీంలు, పరదాలు, షాపులను మూయించి వేయడం, ఇలా ఒక్కటేంటి సామాన్యులకు చుక్కలు చూపించేవారు. ప్రతి ఇంటి ముందు పరదా పట్టించి కానిస్టేబుల్ను నిలబెట్టేవారు. మార్గమధ్యంలో ఉన్న షాపులు, చిన్న కిరాణా కొట్లు, టిఫిన్ సెంటర్లు అన్నీ బలవంతంగా మూయించేవారు. ప్రజలు ఇల్లు వదిలి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించేవారు. ఆనాటి ప్రభుత్వం అంత అభద్రతా భావంతో ఉండేది. కాలచక్రం గిర్రున తిరిగినట్టు ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు తొలగాయి. పరదాలు లేవు, పోలీసులు నామమాత్రంగానే ఉన్నారు. షాపులు మూసేయాలనే ఒత్తిళ్లు లేవు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా, మంత్రులు, ముఖ్యమంత్రి అటుగా వెళ్తున్నా జనజీవనం మాత్రం సామాన్యంగా జరిగిపోతోంది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా గమనిస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. జగన్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే 2847 మంది పోలీసులను రంగంలోకి దించేవారు. 144 సెక్షన్ అమలు దగ్గర నుండి ప్రతి ఇంటి వద్ద పరదాలు పట్టుకుని పోలీసులు డ్యూటీ చేసేవారు. అడిషనల్ ఎస్పీలు, అధికారులు 7, డీఎస్పీలు 30 మంది, సీఐలు, ఆర్ఐలు 80 మంది, ఎస్ఐలు 150 మంది, మహిళా ఎస్ఐలు 30 మంది, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు 400 మంది, కానిస్టేబుళ్లు 600 మంది, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు 200 మంది, యాంటీ నక్సల్ స్క్వాడ్ 400 మంది, ఆర్మ్ రిజర్వ్డ్ 300 మంది, హోంగార్డ్స్ 350 మంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 300 మంది, మొత్తంగా కలిపి 2847 మందిని కేవలం అసెంబ్లీ సమావేశాల భద్రత కోసం వినియోగించేవారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బయటకు కనిపించే పోలీసింగ్ తగ్గించి టెక్నాలజీ వినియోగం ద్వారా మెరుగైన భద్రత కల్పించాలని, దానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సాధారణ వాతావరణం కనిపిస్తోంది. ప్రజాప్రభుత్వంలో కేవలం 525 మందితో భద్రత కల్పిస్తున్నారు. అడిషనల్ ఎస్పీలు, అధికారులు 3, డీఎస్పీలు 8 మంది, సీఐలు, ఆర్ఐలు 14 మంది, ఎస్ఐలు 15 మంది, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 150 మంది, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు 23 మంది, ఆర్మ్ రిజర్వ్డ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 211 మంది, హోంగార్డ్స్ 101 మంది, మొత్తంగా 525 మంది మాత్రమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో భద్రతకు వినియోగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రత కంటే 81.6% తక్కువ మంది పోలీసులతోనే ప్రజాప్రభుత్వం ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు చేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు, ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, కార్మికులు, రైతులు, ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మా ఇంటికి మేం వెళ్లాలన్నా, ఇంటి నుండి బయటకు రావాలన్నా పోలీసులు ఒప్పుకునేవారు కాదు. అనేక ఆంక్షలు పెట్టేవారు. ఇప్పుడు అటువంటి ఇబ్బందులేవీ లేవు. స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగగలుగుతున్నామంటూ ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.